ఓచర్ మెయింటెనెన్స్ ఇన్ టాలీ. టాలీలో ఆల్రెడీ ఉన్న ఓచర్స్ని ఎలా మనం డిస్ప్లే చేసుకోవాలి, కొత్త ఓచర్ టైప్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అదే ఆ ఓచర్ని మాడిఫికేషన్స్ ఉంటే ఎలా ఆల్టర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూస్తాం. మరి మనం టాలీలోకి ఎంటర్ అయినట్లయితే ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లో లెడ్జర్స్ ఆప్షన్ తర్వాత ఓచర్ టైప్స్ అనే ఆప్షన్ ఉంది. ఆల్రెడీ ఉన్న ఓచర్స్ని మీరు డిస్ప్లే చేసుకొని చూడొచ్చండి. ఇట్లా కాంట్రా, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ ఇలాంటి ఓచర్స్ అన్నీ కూడా ప్రీ డిఫైన్డ్గా ఉన్నాయి. మరి ఇవి కాకుండా మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అంటే క్రియేట్ అనే ఆప్షను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఓచర్ టైప్ కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఓచర్ టైప్ నేమ్ ఏంటి, ఓచర్ నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ ఓచర్ కింద నేను బ్యాంక్ పేమెంట్ అనే ఓచర్ని క్రియేట్ చేస్తున్నానండి. దీనికి అలియాస్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు మీరు. అయితే ఓచర్ టైప్ ఏంటి అని వస్తుంది. ఇదేంటండి, ఇది పేమెంట్ ఓచర్ కాబట్టి పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. దీనికి అబ్రివేషన్ కూడా షార్ట్ ఫామ్లో మీరు ఇవ్వచ్చు. అబ్రివేషన్ నేను ఏదో బిఎన్కే పే అని ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఓచర్ నెంబర్స్ ఆటోమేటిక్గా రావాలా, మీరు మాన్యువల్గా మీరు ఇవ్వాలా, లేదంటే అసలు నెంబర్లే వద్దా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆటోమేటిక్ అనేది ఇస్తున్నానండి. యూజ్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్. ఈ నెంబరింగ్ ఎలా రావాలి అనే దానికి మనకి ఇక్కడ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ ఎస్ అని ఇచ్చినట్లయితే ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంకొక స్క్రీన్ వస్తుంది. స్టార్టింగ్ నెంబర్ ఏంటి, ఏ నెంబర్ తోటి స్టార్ట్ కావాలి, నేను ఫర్ ఎగ్జాంపుల్ 100 అని ఇస్తున్నాను. విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్, దీంట్లో న్యూమరికల్ నంబర్ యొక్క పార్ట్ విడ్త్ ఎంత, జస్ట్ 3 or 4 అని ఇస్తున్నాను. ప్రీఫిల్ విత్ 0 తోటి ముందర ప్రీఫిల్ చేయాలా, నో వద్దనుకుందాం. రీస్టార్ట్ నంబరింగ్. సో నంబరింగ్ అనేది ఈ ఓచర్లకి రీస్టార్ట్ మళ్ళీ మొదటి నుంచి ఎప్పుడు రావాలి, సో ఏ డేట్ నుంచి అప్లికబుల్ అవుతుంది అది ఎంటర్ ప్రెస్ చేస్తే స్టార్టింగ్ నెంబర్ 100 అని ఇస్తాం. మరి ఈ ఓచర్ యొక్క నెంబర్లో ఇయర్లీ రీస్టార్ట్ కావాలా, వీక్లీనా, మంత్లీనా అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్లీ ఇస్తున్నాను, మంత్లీ అకౌంట్ చెక్ చేసుకోవాలనుకుంటే. అట్లనే ఇంకొకటి కూడా అప్లికబుల్ ఫర్ ఇంకొక డేట్ ఇచ్చి దానికి కూడా మళ్ళీ రీస్టార్టింగ్ నెంబర్ సెట్ చేయొచ్చు. నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ప్రీఫిక్స్ డీటెయిల్స్. ఈ నంబర్కి ముందర ప్రీఫిక్స్ ఏమైనా ఉండాలి అనుకుంటే, సపోజ్ బీపీ ఇట్లాంటివి, బ్యాంక్ పేమెంట్ అంటే 100కి ముందర బీపీ 100 ఇట్లా రావాలి అనుకుంటే ప్రీఫిక్స్ పర్టికులర్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ సఫిక్స్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఏ డేట్ నుంచి ఎఫెక్ట్ కావాలనేది కూడా ఇచ్చి మెయింటైన్ చేయొచ్చు. ప్రీఫిక్స్ కావాలన్నా నెంబర్కి, లేదంటే సఫిక్స్ కావాలన్నా ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చండి. ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేసేయండి, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసేయండి. తర్వాత ఎఫెక్టివ్ డేట్స్ ఫర్ ఓచర్స్. ఎఫెక్టివ్ డేట్స్ అంటే మామూలుగా ఓచర్ నెంబర్ అనేది ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ గేట్వే ఆఫ్ టైలో డేట్స్ ఏమైతే ఉన్నాయో దాని ప్రకారమే వస్తుంది. కానీ కొన్నిసార్లు పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి సందర్భంలో డేట్స్ మార్పులు చేర్పులు అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎఫెక్టివ్ డేట్స్ అనేది నోగానే ఉంచేయడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న డేటే అక్కడ రావాలనేమి లేదు, మార్పులు ఉండొచ్చేమో.
నెక్స్ట్ మేక్ ఆప్షనల్ యాజ్ డిఫాల్ట్, అంటే ఈ ఓచరు ఆప్షనల్ ఓచర్గా డిఫాల్ట్గా, అంటే ప్రతిసారి ఇది ఆప్షనల్ ఓచర్ అయిపోవాలి అనుకోండి, అప్పుడు ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆప్షనల్ ఓచర్ అయితే చేసిన ట్రాన్సాక్షన్ ఇమీడియట్గా అకౌంట్స్లోకి వెళ్ళదు, మళ్ళీ దీన్ని ఒరిజినల్ యాక్చువల్ ఓచర్ చేస్తేనే వెళ్తుంది. సో దీన్ని నోగానే ఉంచేస్తాం. నెక్స్ట్ యూస్ కామన్ నేరేషన్స్, ఈ ఓచర్లో వచ్చే ప్రతి లైన్కి కూడా కామన్ నేరేషన్సే వాడేయడమే మంచిది. లేదు ప్రతి ఎంట్రీకి కూడా నేరేషన్స్ చేంజ్ కావాలి అనుకుంటే అలాంటప్పుడు ఇది ఎస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నేను నోగానే ఉంచేస్తున్నాను. ప్రింట్ ఆఫ్టర్ సేవింగ్ ఓచర్, ఓచర్ని సేవ్ చేసిన తర్వాత ప్రింట్ కావాలా ఇమీడియట్గా? నో. జనరల్గా ఇమీడియట్గా ప్రింట్ కావాలంటే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇచ్చేసేయండి. నేమ్ ఆఫ్ క్లాస్ అని ఉంది, అంటే మామూలుగా ఈ ఓచర్ క్లాసెస్ క్రియేట్ చేయాలనుకుంటే, అంటే ప్రస్తుతం ఓచర్ని తీసుకొని దీన్ని టెంప్లెట్గా క్రియేట్ చేసుకొని ఓచర్ ఎంట్రీని కస్టమైజ్ చేయాలి అనుకుంటే మీరు ఇదే నేమ్ ఆఫ్ ద క్లాస్ అనేది ఇవ్వాలి. మరి నేను ఇప్పుడు దీన్ని ఓచర్ క్లాస్గా వాడబోవటం లేదు కాబట్టి ఎంటర్ ప్రెస్ చేసేయండి. సో ఎస్ వై, ఓకే, క్రియేట్ అయిపోయింది ఆ ఓచర్. ఎస్కేప్ ప్రెస్ చేస్తే అన్ని ఓచర్స్తో పాటు మన బ్యాంక్ పేమెంట్ ఓచర్ కూడా వచ్చింది. పేమెంట్ ఓచర్లో ఇది బ్యాంక్ పేమెంట్స్ మాత్రం దీని ద్వారా జరుగుతాయని అర్థం అనమాట. మరి దీన్ని ఆల్టరేషన్ ఏమన్నా కావాలనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఇంతగా పెట్టిన సెట్టింగ్స్లో ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మన ఓన్ ఓచర్ టైప్ను కూడా క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఎంట్రీస్ మెయింటైన్ చేయడం కుదురుతుందండి.